బెస్ట్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. బిడ్డ అమ్మా జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా జాగ్రత్త. దాశాంతి. ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగా అయిందో ఎప్పుడు పెళ్ళయిందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి, ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురు జాగ్రత్త, నిన్ను నొక్కుతురు జాగ్రత్త. శాంతి, ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాటని నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే కుడికాలు పెట్టు. అల్లుడు అత్తొచ్చింది అత్తొచ్చింది. ఏంటత్తా ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు దూడని అడిగితే ఆ దూడ ఏం చెప్తుంది, ఈ అమ్మాయి ఏం చెప్తుంది అల్లుడు. అల్లుడు ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలు నీకు దండం పెడతా. అప్పుడేనా? కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాల్దే వందులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాడు, నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు అల్లుడు, ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు. జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలో వచ్చి పడింది ఇది. 4 రోజుల తర్వాత ఇడి ఉపవాసం 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది. 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురు తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదేంటి? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు తెలుస్తుంది అక్కడ. రావే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే వెళ్ళు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకుని వెళ్ళు. నా కూతురుని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డ శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కొడుకోలేదే. కాదే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పెళ్ళై 4 రోజులైంది, ఆ 4 రోజులు నీ ఇంట్లోనే ఉంది. కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా నేను. మొహం ఏమందులాడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక 2 రోజులు పుట్టింటి పంపించాలి, నీకు దండం నేను పంపడం. చెప్పు. ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, 2 జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు పంపించాడు. 3వ రోజు తెల్లారి కోడి కూయక ముందే నా కూతురు మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు నా బంగారం కదా అల్లుడు, నువ్వు నా బంగారం. ప్లీజ్ అల్లుడు ప్లీజ్ అల్లుడు అల్లుడు వెళ్ళొస్తా అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. 2 రోజుల తరువాత 3వ రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది. ఇది ఇంకా పంపించలేదేంటి? ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలాడ కలకిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. అల్లుడు ఇక్కడ నేను
ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరూ ఇక్కడ చెమ్మ చెక్కలు వేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చానా? ఆ. 3వ రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నావు, ఎందుకు పంపించలేదు? ఓ హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తావు అల్లుడు. కరెక్ట్ టైం టీచర్ టీచర్ ఇస్తారన్నట్టు. ఓ 2 రోజులు అటో ఇటో అవుద్ది. వస్తలేపో. అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు అల్లుడు ఇబ్బంది? గల్లికి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది. తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదే, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే నువ్వు రా. ఏమే అల్లుడు వచ్చాడు మరి వెళ్తావా? 4 రోజులు ఉండమంటావా అమ్మా? మెంటల్దానా? ఇంకా 4 రోజులు ఉంటావా నువ్వు? రా నువ్వు. నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురు విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా, నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. అమ్మా రామ్మా, నా దగ్గరికి రామ్మా. బిడ్డా! ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రా శాంతి. రాలుడు నాకంటే ముందు వచ్చి చచ్చావేంటే నువ్వు? ఏమో అల్లుడు, కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసిపోదామని వచ్చావా? అవును అల్లుడు. ఓ 2 రోజులు నాటకాలాడుతున్నావే నువ్వు? ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను. నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. నేను చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త ఇది. ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు ఆలోచించుకునేంత టైం లేదు నాకు. ముందే సహనం తక్కువ, నా కత్తికి పదని ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేసి నువ్వు కోసేస్తావే నువ్వు. నీకు దండం పెడతానే, దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా, ఎవరు? ఏంటి శేషమ్మా మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట. మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతురు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఏంట్రా మాట్లాడేది? రే నా కూతురు నేను ఇక్కడ పెట్టుకొని పెంచారా నేను? భార్య అంటే తాళి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ. అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది. తాళిబంధం కంటే పేగు బంధం గొప్పదని ఈ శేషమ్మ చెప్తుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం చిన్నప్పుడే చదివేశాను నేను. శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి సుబ్బారావు, మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మ, నీ కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా. మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా. మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? తల్లి కోసం తీసుకొచ్చా. సుబ్బారావు, కాలుకెత్తి మెడకెత్తి కాలుకెత్తుంది. మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొని రా. దాని సంగతి నేను చూసుకుంటా. అలాగేనండి. అల్లుడు నా కూతురి మీద చేయి పెడితే మర్యాదగా ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నాన్నే నా మీద చేయలేదు. నీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు రాత్రి మామ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా లేపో. 2 రోజులు కుదరదు. నీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తాను నేను. సార్ ఇంక దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడ నరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది నరుగుతానంటుందయ్యా. మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మంచి తీసి పడకు. నీకు కండవో నీకు పోజు. పదండి, అది ఏం చేస్తావు నేను చూస్తాను. శేషమ్మా, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా?
ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి నాకెందుకు రా ఊరికైతే సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా 30 సంవత్సరాల తర్వాత అల్లడో ఎవరు ఎవరు నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చలుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను సరే నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదంటే పురుగులు పట్టిపోతావే నువ్వు, పురుగులు పట్టిపోతావు. ఎక్స్ట్రా జబర్దస్త్. వీడింట్లో ఎన్ని మందు బాటలు ఉన్నాయంటే వీడు పెద్ద తాగుబోతా అనుకుంటున్నారా? అసలు నాకు మందే అలవాటే లేదు. నాకున్న అలవాటు ఏంటంటే ఒకరికి మందు పోయడం నాకు అలవాటు. ఒకరికి మందు పోసి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. రాత్రి అయితే ఎవరు మందు తాగిస్తారో అందరు ఎదురు చూస్తుంటారు. రాత్రి అయితే నేను ఎవరికి మందు తాగించాలో నేను ఎదురు చూస్తుంటా. అరే శ్రీనివాస్, ఎక్కడికి రా? సాయంత్రం అయింది కదా, అలా వైన్ షాప్కి వెళ్ళి వస్తున్నా. వైన్ షాప్ గా ఎందుకు? నా ఇంట్లో మందు ఉందిరా, తాగండి. శ్రీనివాస్ గారు ఇచ్చిన పలకని ఈ ప్రపంచంలో పిలిచి మరీ మందిస్తున్నాను. ఏమో శ్రీనివాస్ గారు, నలుగురు మందు తాగితే నాకు తెలియదు, అదో ఆరోగ్యం. 2 గ్లాసులు పెట్టు, నీ గ్లాసు. నాకు అలవాటు లేదు. నీకు అలవాటు లేకపోయినా కూడా మమ్మల్ని పిలిచి మందు పోస్తున్నావే. అబ్బా, నువ్వు మందు కనిపెట్టినోడు కంటే గొప్పడు. చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఎలా ఉంది మందు? సూపర్ అండి. మందు ఒక్కటే మనిషికి మనశ్శాంతి ఇస్తుంది. మరి చాలా మంది మనశ్శాంతాన్ని బతుకుతున్నారు. శ్రీనివాస్ గారు చొక్క ఎంత? 1500 జలానే. బర్రె ముఖానికి 1500 చొక్క అవసరమా? చొక్కా బాలేదా? చొక్క బాగుంది, గారెల ముఖం వేసుకుంటేనే ఆ చొక్క బాల. ఎందుకురా పొట్టలు? ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు. గవర్నమెంట్ షర్ట్లు పెట్టుకుంటే మీరు పొట్టలు వేస్తున్నారు గారెలారా. తాగండి రా, మందు తాగండి, మందు తాగండి. గారెలారా, అరే పనికి మాలారా, మందు తాగుతున్నారు కానీ స్నాక్స్ కావాలని అడగరంటరా? అరే గారెలారా, స్నాక్స్ తీసుకొచ్చాను సరే. ఋతుపవనాలు ఎందుకు లేట్ అవుతున్నా తెలుసా? ఎందుకు లేట్ అవుతుంది? మీ ఇద్దరు వల్లే. మా వల్ల? మీ అడ్డమైన ఇద్దరు భూమి మీద ఉంటే అండమాన్లో ఉన్న ఋతుపవనం రావాలా వద్దా రావాలా వద్దా అనుకుంటూ గుట్టు మీద ఉండిపోయేట. జలానే కొద్దిగా తిట్టకు ప్లీజ్, అది ఫీల్ అవుతున్నాడు. ఎరా అడ్డమైనోడా, ఎందుకు రా ఫీల్ అవుతున్నా? తిట్టొద్దంటే మరీ ఎక్కువగా తిడతాడు, ఫీల్ అవుతున్నాడు. పెట్టే చేతులే, తిట్టే చేతులు రా. ఎవడైనా మనశ్శాంతి కోసం తాగుతాడు రా, కానీ నువ్వు తిట్టే తిట్లు వింటే మనోవేదనకు గురవుతున్నారా మేము. ఆ ముఖం చూడు, మీ ఆవిడ ఎలా చేసుకుంటారా ముఖం? నీకు పెళ్లి ఎలా చేసుకుంటారా గాడిదా? 2 పెగ్గలు పోసి చాలా దారుణంగా తిరుగుతా, పెద్ద శాడిస్ట్ లో ఉన్నాడు. పద వెళ్ళండి రా. వెళ్తాంలే. సిగ్గు లేకుండా నా పెగ్గు తాగారు, 2 తిట్లు తిట్టారా, పడలేరా? వస్తున్నా. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. 2 పెగ్గులు తాగేసి వెళ్ళరా. నీ ఇంట్లో మందు తాగడం, తేనె తట్టుతో రాయితో కొట్టడం 2 ఒకటే తెలుసా? అదేంటి? నువ్వు మందు తాగిచ్చి తిట్టి చంపుతావు, అవి కుట్టి చంపుతాయి. నీ కాలు మొక్కుతారా బాబు, నన్ను వదిలేరా బాబు. ప్లీజ్ రా, 2 పెగ్గులు రా, 2 పెగ్గులు. నువ్వు బలవంతం చేస్తావు, నేను లొంగిపోయాను అనుకో, నువ్వు మందు తాగిపించి నన్ను బలత్కారం చేస్తావు. నీ శాడిజానికి ఊర్లో సగం మందు మానేశారు, ఇంకా సగం మంది నీ ఇంటి ముందుకు రావడం మానేశారు. నీ మందుకు నీకు పెద్ద దండవరా బాబు, వద్దు. అరే నా మందు తాగడం నా దృష్టిలో చచ్చిపోయాడు రా. నువ్వు జనాభా లెక్కల్లో లేవు. రాములు తాత పొద్దున్న లేచి వరం ఒక నిమిషాన్ని వీడు కంట్లో పెట్ట
తాగుతారా? 2 పెగ్గులు తాత. అరే వద్దురా, రండి వద్దురా తాత. జిలాని. ముసలాండి పాపం చుట్టుకుంటారా రే? తాగరాగా ఏరా అర్థమైనోడా? మా బామ్మని కెలిగా ఉంటప్పుడు నాకే పాపం తెలియదురా, మీ పాపం నేను గెలకలేదు. స్నాక్స్ తింటా? వద్దురా, ఇక్కడ ఉన్నాం అనుకో ఈ పొంగి బజాయిస్తాడు. ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్. రాములు తాత ఏరా సతీష్, మంది ఇచ్చావా? ఏం తెచ్చేది? ఈ రోజు సిటీలో మొత్తం మందు షాపులని బంద్. రేపు బస్సులు బంద్, రేపు పెట్రోల్ బంద్ అని టీవీలోని పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ వైన్ షాపులు బంద్ అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదేంట్రా? సర్లేరా, రేపు రాత్రి తాగుదాంలే మందేదో. నైట్ 2 పెగ్గలు అయిపోయి నాకు నిద్ర పడదు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? రే మనం ఇప్పుడు మందు తాగాలంటే జిలానీ గారి దగ్గరికి వెళ్ళాలరా. ఇలాంటి గారి దగ్గరకా? వాడి సాటిస్ఫాక్షన్ కన్నా మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం రా. ఇక తిడతాడని భయం వేస్తే ఇక చెవిలే దూది పెట్టుకుందాం. ఆడు ఇక్కడే ఉన్నాడు, ఆడి ముందు కొద్ది అటు ఇటు తిరిగా అనుకో ఆడే పిలుస్తాడు రా. ఆడు మందు బాటలు గ్లాసులు పెట్టుకొని మరీ పిలవడం లేదంటే ఆడికి మందు బంద్ అని అర్థమైపోయి ఉంటది రా. చచ్చినట్టు వాళ్ళే వస్తారు నా దగ్గరికి అని కూడా ఆడికి అర్థమైపోయి ఉంటది. ఎరా శ్రీనివాస్ వాటర్ ఏమన్నా తాత? ఏడు జిలానే నీళ్ళు తాగాలంటే నీ ఇంటి దగ్గర రావాలేట్రా? బయట పోలు చలవేంద్రాలు ఉన్నాయి, 2 పెగ్గలు మందు అదని వచ్చారా? ఎవరు నేను పిలిస్తే వస్తారు, నేను పిలవకుండా వచ్చారు చూడు, నాకెంత సంతోషంగా ఉంటారా. తాగండ్రా. అర్థమైనోడా? అరే ముఖమేంట్రా గాడిదల్లారా? స్నాక్స్ రా, స్నాక్స్. స్నాక్స్ కావాలా? ఇది వద్దా? స్నాక్స్ తినండ్రా గాడిదల్లారా. సిగ్గు లేకుండా వల్ల చేస్తుంటారా పనులు, సిగ్గు లేని వాళ్ళారా. ఆ గడ్డం ఏంట్రా బొచ్చుకుక్కలాగా పెంచుకున్నావు? ఒక పెగ్గే తాగారా? సరే కానీ నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. దూరం పిల్లల దగ్గర పెట్టుకోవడా అడ్డమైనోడా, నా దగ్గర కాదు. అరే నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి రా. నువ్వు చాలా మంచివాడు రా, నీ హృదయం చాలా గొప్పదిరా. నేను మంచివాడైతే ఆ రోజు మందు తాగి సగంలో ఎందుకు వెళ్ళిపోయారు అడ్డమైన కుక్కలారా? నువ్వు మంచివాడు కాదురా, వెధవే. నేను వెధవని తెలిసి కూడా నా దగ్గర మందు తాగడానికి వచ్చిన వాళ్ళు మీరు వెధవలా నేను వెధవలా పనికి మాలన్నారా? నువ్వు పెద్ద ఎదవరా, పనికిమాలిన ఎదవరా. ఆ మందు తాగి నన్ను వెధవ అంటారా? గాడిదల్లారా, తిడుతున్నాడు, కొడుతున్నాడు, అడ్డమైన కుక్కలారా, సిగ్గులేదురా? ఒరే ఒక పెగ్గే తాగారా? నీ బొంగ పెగ్గు. అరే ఆడు మందు పోసి ఎన్ని మాటలు తిరుగుతావు తెలుసా? అరే మందు తాగేవాడు పాలు తాగే పసిపిల్లలు ఇద్దరు సమానమేరా. నేను ముందే చెప్పాను రా, ఆ ఎదవ దగ్గరికి వెళ్ళొద్దు అని. ఈ ఎదవతో చెప్తే అసలు ఆ ఎదవ విన్నాడా? వినలేదు. నా మందు తాగిన వాళ్ళు 2 మాట తిడితే పర్లేరా మీరు? నోర్మై చంపేస్తున్నా నేను. తాగించడం నా వీక్నెస్, ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటదిరా. చంపేయడం కూడా నా వీక్నెస్ రా. నీకు ఇలా కదా మంది తాగిన చంపేస్తానేమనుకుంటున్నారు అడ్డమైన కుక్కల్లారా. నా మందు తాగి నా దగ్గర వస్తున్నా కొట్టడానికి. ఎక్స్ట్రా జబర్దస్త్. పేరు తెలియకుందే, కొత్త కొత్తగుందే ఊరికే, ఎంత దగ్గరున్నా దూరమల్లే ఉంది, నిన్న మొన్న ఇట్టా లేదులే. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్ గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు, నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం, రా బంధువు లేని శ్మశానం 2 ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే? ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో
ఏరా నారాయణ ఆ నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చావురా. పొద్దున చిప్పుడారా ఫోన్ చేయడం మీరు? నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నావురా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు, అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. వస్తున్నారు. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు. కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా. ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవా అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? వండుతానులే. ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరి వాళ్ళు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా. 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి, అర్థమైందా? ఊరు ఊరు మొత్తం చెప్పాలి, అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. వాసన వస్తుందా అంటాడు. భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. అరే ముక్క ఉందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునన్నారా? కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. వాసన వస్తుందిరా. వస్తుంది. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నాటెళ్ళు, వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలో అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా. ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టాడు, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు. రా పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా? అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి.
ఏంత ఇది ఇంత టూ మచ్చారా? వాడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడాడు. అరే చిన్న పిల్లోడు తిండొచ్చును. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అలవాటు దరిద్రుడా, అడవులతో మా కడుపు మార్చున్నాడు రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు. ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండిందా మీకోసం తినండి. నానా నువ్వు వాళ్ళకి చికెన్ వేస్తే నేను పీక పిసుకొని చచ్చిపోతా. అరే చిన్ను నీకుందిరా చికెన్ ఉందిరా. ఆహా నేను మొత్తం తింటా, వాళ్ళకి చికెన్ తే లేకపోతే నేను పీక పిసుకొని చచ్చిపోతా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు వీళ్ళు. ఒరేయ్! నువ్వు చికెన్ తిన్నావంటే రాయేసి కొడతా. తీరా. కనీసం ఉత్తన్నమైన తిందాం రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు, ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడే లాగేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అమ్మా అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా. ఏయ్, దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు, మీరు ఇంకా అభిమానం లేదు. మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నానా నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు. Extra Zabardast. ఏమే కాఫీ తీసిరా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తాను లేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్ నీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. ఆవిడ తీసుకొచ్చేయండి, ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అబ్బో ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాన్న ఆ, నాన్న ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నాన్న ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నాన్న నాన్న కార్తీక్ ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావమ్మా? బాగున్నాను మామయ్య. నాన్న నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు.
అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు మీ మావి గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నాన్న ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే ఏమండి ఏమండి నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా, రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకిని ఎండుటాకిని ఏవేవో చెప్పావు. అవునరా చెప్పాను, ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను అన్న. అది నీ ఉద్దేశం. నాకు ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికి ఉంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది మరి. పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. నేను చెప్తే విన్నారా? మా నాన్న వంటరోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంట్రోడు అయ్యాడు. అల్లుడు బిడ్డ, వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట. ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా. దేవుడా, అమ్మో బిడ్డ, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. అమ్మో నా బిడ్డ కడిపేది. అల్లుడు అల్లుడు, నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు, ఎవరిది శ్రీమంతం? ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు అల్లుడు. మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు, శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. మీ శ్రీమతిగా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలిగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, వాళ్ళ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో ఏమో. మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఏంటి అల్లుడు పరువు తీసేది? ఏంటి పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు. ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు, పంటలు పండిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి, నాకు నొప్పి స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు ఓయ్ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో నేను ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోయి నీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. ఏమండి, మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా లెగవే లెగు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమానురాలు నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. వద్దు, లోపలికి పోదా. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళాం పెళ్ళామే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు.
జబర్దస్త్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. పేరేమో వీరేష్, పేరులేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు. నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా ఏమోలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు. చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు. చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుడు. ఆ సంచి కింద పెట్టు. ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చిన రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచులో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? అది కాదు. నువ్వు దూరం కాకు మామ. సంచులో ఒకసారి చెక్ చేస్తా. సంచులో ఏం లేదులే. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది. అది ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండ్రా. ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్. మిస్టర్ వీరేష్ సార్. నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకు ముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది. అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 అవర్స్ వెళ్తా. రష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్, నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి, వద్దు. ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి. అది కాదు. అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రష్మి. యూ మిస్ మీ లాట్ రష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. ఇడైపోయాడు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది. అది ఏ వీరేశం. క్యారే क्या रेना బే సాలే హౌలే క్యా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా? నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి? డోంట్ కేర్. ఏం రా తల తిరుగుతోందా? నా వెనక బల్గం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండిరా. ఇవ్వబే ఏనా? ఆ ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చి ఇవ్వరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా.
ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండి రా పొట్టి పుడంకాయ. నిన్ను లేపేశారా? ఏంటా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు? నా మీద ఎంత ధైర్యం రా నీకు? ఎంత ధైర్యం రా నీకు? వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడుగుతావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? నేనంటే భయం లేదారా నీకు? రేష్మి కాలు మీద కాలే. 48 hours నేను కల నేనున్నా. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన్నా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులో 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న. నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 hours వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదులు నేనే వేస్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మళ్ళీ భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా? అరే అన్న, ఢిల్లీలో గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లి ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. కాల్ మే కాల్ ది. చల్ పోరా. విన్నా వీరేష్, పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి. నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. मार डालूंगा. मेरे पास AK-47 है. मेरे पास 48 hours है. बम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा. मेरे को मार डालेंगे रे. अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है कह रहे हो. सब ఢిల్లీ బెల్లి. ఆడేంద్రా గన్ను కొరికిండు? గన్ను అనుకుంటుండా బండి అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా. ఎవడ్రా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours రా. కాబట్టి యుద్ధాలు మానేసి మంచిగా బతకండి రా 4 రోజులైనా. నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మొగాడిరా. ఏం చేయమంటావు? డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు, అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. తెరకు డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా? చలో రే. మీరు ఎన్ని చెప్పుకున్నా 48 hours రా. తర్వాత నేను ఉండను రా. వీరేష్, వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. సరే దరిద్రుడా, నువ్వు ఏబిసిడి చదివావా, MBBS చదివావరా? నువ్వు నిన్ను నమ్మేసి బాంబులు వేసుకున్నాను కదరా. ముందు బాంబుల్ది. 10 నిమిషాల టైం ఉంటుంది. ఇవి రేస్ గడేంద్రా మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయిందన్న. ఢిల్లీ బెల్లి. అల్లుడు ఏవండి, మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు, నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్. వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా. ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడలాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు.
పద నాన్న. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు ఎందుకు తిట్టాలి? అనుభవించు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.